friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉందండి, అంటే మెట్రోకు నియర్ బై ఉంది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఎల్బీ నగర్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. గాయత్రి నగర్ అంటే ఎల్బీ నగర్ టు శంషాబాద్కి వెళ్ళే రూట్లో గాయత్రి నగర్ అయితే వస్తుందండి. గాయత్రి నగర్లో శక్తి నగర్ అనే కాలనీలో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్, అదేవిధంగా ఒకటి ఆఫీస్ రూమ్ లాగా ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK అయితే ఉందండి. చాలా లగ్జరియస్గా, చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. దీని ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. చాలా అద్భుతంగా ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. మీరు ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి. ఎలివేషన్ చూస్తూ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఈ ప్రాపర్టీ 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. డైమెన్షన్స్ 40x45 అన్నమాట. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 3500 SFT అన్నమాట. దీనికి మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ రెండు అయితే ఉన్నాయండి. ఒకసారి లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ గేట్ ఏదైతే ఉందో, గేట్ వచ్చేసి 10 ఫీట్ గేట్ తీసుకున్నారండి. అంటే పెద్ద వెహికల్గా ఇనోవా కానీ ఫార్చునర్ కానీ అలాంటి వెహికల్స్ కూడా పట్టడానికి అంత బాగా తీసుకున్నారు. అదేవిధంగా మనం వాక్ చేయడానికి చిన్న గేట్ కూడా తీసుకున్నారండి. గేట్ కూడా లేటెస్ట్గా అవుతుంది. పైకి వెళ్ళడానికి మనకు ఏదైతే ర్యాంప్ ఉందో గ్రానైట్తో అయితే తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే లాస్ట్ బిట్ అండి, చూస్తున్నారు కదా ఈ కాలనీలో ఈ లైన్లో లాస్ట్ బిట్ అనమాట. అంటే మనకు పార్కింగ్ కూడా ఇక్కడ మంచిగా పార్కింగ్ కూడా చేసుకోవడానికి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. రోడ్ అక్కడికి ఎండ్ అయిపోతుంది అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందామండి. ఇప్పుడు మనం చిన్న గేట్ నుంచి లోపలికి రాగానే మనకు స్పేషియస్ పార్కింగ్ అయితే తీసుకున్నారు. పార్కింగ్లో కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారని చూస్తున్నారు కదా. చాలా మంచి అయితే లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు. మంచి నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈవెన్ వీళ్ళు ఏంటంటే పిల్లర్స్ కూడా మంచిగా టైల్స్ పెట్టి మంచిగా డిజైన్ చేసినారండి. దీనికి ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. దీనికి బోర్ వాటర్, అదేవిధంగా మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. ఫస్ట్ మనకి ఎంటర్ కాగానే ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఒక రూమ్ అయితే ఇది ఎలా కట్టినట్టు మనం ఆఫీస్ రూమ్ లాగా అయితే మనం యూజ్ చేసుకోవడానికి ఆ విధంగా అయితే ఫస్ట్ ఒక రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు డోర్ అయితే ఉందో చూస్తున్నారు కదా. డోర్ చాలా గ్రాండ్గా తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ఇదంతా ఇండియన్ టేక్ అన్నమాట. ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి రానే మంచిగా చూస్తున్నారు టైల్స్తో మంచి రూమ్ అన్నమాట. ఇక్కడ మనకు ఈ పెయింటింగ్స్ కూడా చూస్తే చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు. మైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు బీర్వా ప్రొవిజన్ కూడా తీసుకున్నారండి. దీని రెంట్కి కూడా ఇవ్వచ్చు అండి. రెంట్కి ఇస్తే 6,000 to 8,000 ఈ సింగిల్ రూమ్కే వస్తాయని చెప్పేసి ఓనర్ చెప్తున్నాడు. ఇక్కడ 4x4 విండో కూడా తీసుకున్నారండి. ప్లస్ దీనికి ఏంటంటే మనం బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇచ్చినారు. బ్యాక్ సైడ్ వస్తే చూస్తున్నారు కదా, మంచిగా వాష్ ఏరియా కూడా లాస్ట్కి ఇవ్వడం జరిగింది. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ మనకు చూస్తే చూస్తున్నాం కదా, సంపు ఉందండి. ఇక్కడ బ్యాక్ సైడ్ సంపు కూడా తీసుకోవడం జరిగింది. బోర్ కూడా ఉందన్నమాట. ఇది ఈశాన్య మూలకు మనకు బోర్ కూడా వేయడం జరిగిందండి. మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ. మీరు లైవ్లో వచ్చి చూస్తే మీకే అర్థమైపోతుంది. కింద వచ్చేసి రెంటర్ పర్పసే డిజైన్ చేసినారు, పైన ఓనర్స్ కోసం డిజైన్ చేసినారు. ఇప్పుడు ఇంకో చూద్దామండి. ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్ ఇది ఎంటర్ గానే మంచి ఏంటంటే హాల్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మంచి టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, మంచి టీవీ యూనిట్ అయితే తీసుకోవడం జరిగింది. మంచిగా మనకు UPVC విండోస్ తీసుకున్నారు. పైన తీసుకుంటే మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. పెయింటింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇట్లా రాయల్ ప్లే కూడా వేయించడం జరిగిందండి. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్ చూద్దాం. కిచెన్ చూస్తే యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. రెంటర్స్ కోసమే చాలా బాగా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయించినారు. మంచి టైల్స్, ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. UPVC విండోస్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మనకు ట్యాప్స్ కూడా ఉన్నాయండి. ట్యాప్స్ కూడా రెడీ టు అన్నమాట. ట్యాప్స్ కూడా అయితే ఉండడం జరిగింది. చాలా బాగుంది ప్రాపర్టీ. నెక్స్ట్ పూజా గది కూడా పక్కకి పూజా గది కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, పూజా గది కూడా స్పేషియస్గా అయితే ఉందండి. నెక్స్ట్ మనము బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. దీంట్లో షెల్ఫ్స్, అదేవిధంగా బీర్వా ప్రొవిజన్, పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇది చూస్తే మంచి పెయింటింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా UPVC విండోస్, ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే. దీంట్లో కూడా మనకు షవర్ కానీ ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి.
పైన వచ్చేసి మనకు లో రూఫ్ కూడా తీసుకున్నారు. వీళ్ళు ఏదైతే డోర్స్ యూజ్ చేసినారో చాలా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగిందండి. చాలా బాగున్నాయి డోర్స్ వచ్చేసి. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసాం కదండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో, మంచి ఏరియాలో, ఎల్బీ నగర్ మెట్రోకి జస్ట్ 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి. మనకు పైకి ఎక్కడానికి మనకు 4 feet స్టెప్స్ అయితే తీసుకున్నారు. ఈజీగా 4 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నాం కదా, ఈజీగా ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నాడు, ముచ్చట్లు పెట్టుకుంటూ. అంత స్పేషియస్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ విండోస్ కూడా తీసుకున్నారు. మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా విండోస్ తీసుకున్నారండి. రైలింగ్ కూడా మనకు స్టీల్ అయితే యూజ్ చేసినారండి. ఇది కూడా జిందాల్ స్టీల్ అయితే యూజ్ చేసినారు అనమాట. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ చూస్తే ఎంత స్పేషియస్గా తీసుకున్నా చూస్తున్నారు కదా. 200 square yards మొత్తం యూజ్ చేసుకొని ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 40 into 45 డైమెన్షన్స్, ఇక బ్యూటిఫుల్ డైమెన్షన్స్ అనమాట. అది చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా అయితే మనకు బాల్కనీ తీసుకున్నారు. బాల్కనీ కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేసినారండి. మనకు రైలింగ్ వచ్చేసి గ్లాస్, అదేవిధంగా స్టీల్ రాడ్ అయితే తీసుకోవడం జరిగిందండి. మంచి కాలనీలో ఉందండి. ఒకసారి మీరే చూడండి, చుట్టూ మంచి చెట్లు, మంచిగా కాలనీ కూడా నీట్గా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. దీని లైవ్ లొకేషన్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. లైవ్ వచ్చి మళ్ళీ చూడండి. బాల్కనీలో పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక 3 feet గల్లీ కూడా తీసుకున్నారు. బిల్డింగ్ చుట్టూ ఇదే విధంగా ఉంటుందండి, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా అయితే తీసుకోవడం జరిగింది. చూస్తాం కదా, ఇది సింహద్వారం అన్నమాట. సింహద్వారం కూడా చాలా గ్రాండ్గా తీసుకున్నారు. మనకి డోర్స్ చూస్తే ఇండియన్ టేక్తోనైతే డోర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇవన్నీ హ్యాండిల్స్ కూడా బ్రాసీ అయితే యూజ్ చేసినారు. చాలా బాగుందండి ప్రాపర్టీ. చుట్టూ కూడా మనకు అన్ని టైల్స్ అయితే పెట్టడం జరిగిందండి. అన్ని టైల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. లోపలికి ఎంటర్గానే పెద్ద హాల్ అండి. చూస్తున్నా కదా, పెయింటింగ్స్ ఒకసారి చూడండి. మనం ఎక్కడికో వెళ్ళినట్టు మంచి ఫీల్ అయితే వస్తుందండి. పెయింటింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ తీసుకున్నారు. చుట్టూ ఇది ఒక వాల్ అదే పెయింటింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇది టైప్ కూడా ఒక వాల్ అయితే తీసుకున్నారు. విండోస్ కూడా మనకు 6x4 విండోస్ తీసుకున్నారండి, యూపీవీసీ విండోస్. చుట్టూ కూడా మనకు గ్రానైట్ కూడా ఇస్తున్నారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇది డైనింగ్ ఏరియా అండి. హాల్ నుంచి రైట్కి వస్తే డైనింగ్ ఏరియా, పక్కకే ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కిచెన్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా మనకు ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్తో తీసుకొని చుట్టూ టైల్స్, ప్లస్ ఇక్కడ కూడా ఒకటి చూస్తున్నా, ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది. చూస్తే మీకే అర్థమైపోతుంటుంది, మంచిగా లగ్జరీస్గా ఉండొచ్చు. దీంట్లో ఏంటంటే ఒక 2 families ఈజీగా స్టే చేయొచ్చు, అంత స్పేషియస్గా ఇచ్చినారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. మనం బ్యాక్ సైడ్ వచ్చాం కదా, ఇది వాష్ ఏరియా అనమాట. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్ కానీ, స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. ప్లస్ పైన మనకు రూఫ్ కూడా పెట్టినారు. చూస్తున్నారు కదా, ఒక రూఫ్ కూడా ఉందండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. మనకు గాయత్రి నగర్ నియర్ బై శక్తి నగర్లో అయితే ప్రాపర్టీ ఉందండి. 200 square yards, డైమెన్షన్స్ 40 into 45 అనమాట. మన కిచెన్లోనే చిన్న రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే స్టోర్ రూమ్, అంటే మనకు వంట సామాన్లు అన్నీ పెట్టుకుంటాం కదా మామూలుగా, దానికోసం ఒక చిన్న స్టోర్ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీంట్లో కూడా మంచి షెల్ఫ్స్ ఇచ్చినారు, ఒక విండో కూడా ఇచ్చినారండి. చాలా నీట్గా చిన్నగా అవుతుంది స్టోర్ రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా, చాలా బ్యూటిఫుల్ అయితే వీళ్ళు డిజైన్ చేసినారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూస్తున్నా కదా, చాలా స్పేషియస్గా, చాలా పెద్దగా, చాలా లగ్జరీస్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. పెయింటింగ్ చూస్తే ఒకసారి చూడండి, మంచి బ్లూ కలర్ పెయింటింగ్స్, రాయల్ ప్లే అలా తీసుకోవడం జరిగింది. విండోస్ కూడా అన్ని రూమ్లలో 6x4 విండోస్, యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. షెల్ఫ్స్, అదేవిధంగా బీరువా ప్రొవిజన్. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే చాలా డిఫరెంట్ లుక్తో, న్యూ లుక్తో అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం వాష్రూమ్ చూద్దాం. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇంత పెద్ద స్పేషియస్ టైల్స్ కూడా పై వరకు వేసినారు. మన గ్రీజర్ పాయింట్ కానీ, దీంట్లో సింక్ కానీ, అదేవిధంగా షవర్ కానీ, ఎవ్రీథింగ్ అన్ని లేటెస్ట్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. యూజ్ చేసిన డోర్స్ కూడా చాలా క్వాలిటీగా యూజ్ చేసినారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఓనర్ అయితే కన్స్ట్రక్షన్ చేయించాడు. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో మీడియేట్ ఎవ్వరు లేరండి. మీకు నచ్చినట్టయితే ఓనర్కి డైరెక్ట్ కాల్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా, నీట్గా. ఒకసారి పెయింటింగ్ చూడండి, ఆ పెయింటింగ్ చూస్తే మీకే అర్థమైపోతుందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది పెయింటింగ్స్ కూడా. ఇక్కడ షెల్ఫ్స్ కానీ, అదేవిధంగా పైన లో రూఫ్ కానీ, ప్లస్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వాష్రూమ్ అండి. ఒకసారి ఇట్లా చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా వాష్రూమ్ అయితే తీసుకోండి. లైటింగ్ లేదు, సో మీరు లైవ్లో వస్తే ఇది కూడా చూడొచ్చు అన్నమాట.
మంచి దీంట్లో కూడా 2 విండోస్ తీసుకున్నారు. ఇక్కడ ఒక విండో తీసుకున్నారు, ఇక్కడ తీసుకున్నారు, పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. దీని నుంచి మనం బ్యాక్ సైడ్ బాల్కనీకి వెళ్ళొచ్చండి. మనం బ్యాక్ సైడ్ బాల్కనీకి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, బాల్కనీ అన్నమాట ఇది బ్యాక్ సైడ్. బిల్డింగ్ చుట్టూ ఇలా తిరగొచ్చండి. 3 feet 3.5 feet గల్లీ అయితే ఈజీగా ఇచ్చినారు. చాలా స్పేషియస్గా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ప్రాపర్టీ అయితే ఉందండి. ఒకసారి మనం ఏం చేద్దామంటే ప్రాపర్టీ టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా క్లియర్గా తెలుసుకుందామండి. మంచి లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉందండి. గాయత్రి నగర్, ఎల్బీ నగర్ టు శంషాబాద్కి వెళ్ళే రూట్లో గాయత్రి నగర్ వస్తుందండి. గాయత్రి నగర్లో శక్తినగర్ కాలనీలో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. 200 square yards 40 into 45 డైమెన్షన్స్ అనమాట. ప్రాపర్టీ చాలా స్పేషియస్ కట్టినారు. చూస్తున్నారు కదా, స్టెప్సే 4 feet తీసుకున్నట్టే మీరు అర్థం చేసుకోండి. చాలా మంచిగా ఉంది, మంచి లొకేషన్లో ఉందండి. ఈ ఏరియా రెంట్సే మీకు ఈజీగా చెప్తున్నాను కదా, కింద మన గ్రౌండ్ ఫ్లోర్ రెంట్లే ఒక 25,000 వరకు రావచ్చు అనమాట. మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ. మనం టెర్రస్ మీదకి రావడం జరిగింది. చుట్టూ చూస్తున్నారు కదా, అంత హైఫై కాలనీ అండి. అన్ని ఆల్రెడీ హౌజెస్ ఉన్నాయి, చుట్టూ హౌజెసే ఉన్నాయి. ఈ ప్రాపర్టీ ఒకటే ఉంది ప్రజెంట్ సేల్కి. ఇక్కడ ట్యాంక్ చూస్తే మనకు మంచి క్వాలిటీ ఆశీర్వాద్ ట్యాంకర్ కూడా తీసుకోవడం జరిగిందండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, పిల్లర్ సైజ్ కదా, ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మీరు ఇంకో 2 floors ఈజీ చేసుకోవచ్చు అండి. దీనికి ప్రజెంట్ G+1 పర్మిషన్ ఉందండి. మీరు ఫ్యూచర్లో కూడా ఇంకో 2 floors ఈజీ చేసుకోవచ్చు అండి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. మరి ప్రైస్ కూడా మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రైస్ కూడా చాలా తక్కువ నేను చెప్తున్నారు. అంటే ఈ ఏరియాకి ఆ ప్రైస్ కరెక్ట్ అన్నమాట. నియర్ బై మనకు స్కూల్స్ ఉన్నాయి, చాలా పెద్ద స్కూల్స్ ఉన్నాయి. చైతన్య స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, కాలేజెస్ టీకేఆర్ కాలేజ్ కూడా నియర్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ నియర్ బై ఉంది. ఈ హాస్పిటల్స్ అయితే ఇక చెప్పలేము, వాకబుల్ డిస్టెన్స్లో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. బస్సు స్టాప్ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ 300 meters బస్ స్టాప్ కూడా ఉందండి. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఈ ప్రాపర్టీ అనమాట. లైవ్ లొకేషన్, డైమెన్షన్స్, యాడ్స్, ఎవ్రీథింగ్ మీకు డిస్క్రిప్షన్ అయితే నేను పెడతానండి. ప్రాపర్టీ వచ్చేసి 2,50 lakhs అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. చాలా తక్కువ ప్రైస్ ఇస్తా అని చెప్పి ఓనర్ చెప్తున్నారు. దీనికి 80% లోన్ కూడా వస్తుందంట అండి. ఓనర్ దగ్గర నుండి మీకు లోన్ ఇప్పిస్తాడంట. మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ, మధ్యలో ఎలాంటి మీడియాస్ ఎవరు లేరండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.